యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుంచి దేవుడు శ్రేష్టమైనటువంటి కొన్ని తలంపుల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగం మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫను ఆదిమ సంఘంలో ఆ సంఘానికి మరి ఎల్డర్గా ఎలక్ట్ చేయబడినటువంటి స్టెఫన్ తను పలికినటువంటి ఆత్మీయమైనటువంటి మాటలే ఈ భాగం. స్టెఫన్ ఆదిమ సంఘం పితరులను ఉద్దేశించి దేవుడు ఏ రీతిగా మన పితరులైనటువంటి వారితో ఏ విధంగా దేవుడు ఉన్నాడో, ఏ విధంగా వారి పక్షాన దేవుడు సహాయం చేసేటటువంటిది ఆనాటి ఆదిమ సంఘంలో నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో 3 తలంపులు మన జ్ఞాపకం చేయబడ్డాయి. ఒక తలంపు ఏంటంటే, నేను నిదానించి చూచితిని అంటున్నాడు దేవుడు. మన పితరుల యొక్క స్థితిని, వారు పడుతున్నటువంటి ఆ బాధలు, ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు నిదానించి చూశాడు. ఈనాడు మన జీవితంలో కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ స్థితి కలిగి ఉన్నామో, ఎలాంటి పరిస్థితులను మనం అనుభవిస్తూ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నామో దేవుడు మన ప్రతి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాడు. అందుకనే మన దేవునికి ఉన్నటువంటి పేరు సీయింగ్ గాడ్, చూచుచున్నటువంటి దేవుడు అని హాగర్ అంటుంది. ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన మన స్థితిని, మన పరిస్థితిని, మనకున్నటువంటి ప్రతి ఇబ్బందులన్నింటిని కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది మర్చిపోవద్దు. మనుషులు చూడకపోవచ్చు, మన అనుకున్న వారు మన స్థితిని, మన పరిస్థితులను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, వారి మూలుగులు వింటిని అంటున్నాడు. వారిని శ్రమ పెడుతూ ఉంటే, వారిని, మన పితరులైనటువంటి వారిని, మరి ఫరో సైన్యం, ఫరో కఠినమైనటువంటి చాకిరి, కఠినంగా బానిసత్వం, వారిని బాధిస్తూ ఉంటే, వారిని గాయపరుస్తూ ఉంటే, కఠినంగా పని చేయించుకుంటుంటే, వారు ఏడవటానికి కూడా ఓపిక లేక, ఏడవటానికి కూడా స్వతంత్రత లేక మూలుగుచ్చున్నటువంటి పరిస్థితి. ఈ మూలుగుని దేవుడు విన్నాడు. జీవితంలో వ్యక్తిగతంగా, ఒకవేళ కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి కష్టాన్ని చెప్పుకోవటానికి వినేవారు లేకపోవచ్చు, గట్టిగా ఏడవటానికి కూడా నీ యొక్క పరిస్థితి సరిగా లేకపోవచ్చు, కానీ నీ నిట్టూర్పును, నీ మూలుగులను, నీ బాధంతటిని, నీ కన్నిటిని దేవుడు వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు. ఒకవేళ నీ ఇంటి వారు వినకపోవచ్చు, నీ భర్త వినకపోవచ్చు, నీ భార్య వినకపోవచ్చు, మరి నీ బిడ్డలు నీ యొక్క మూలుగులను వారు వినకపోవచ్చు, నీ బాధను వారు పట్టించుకోకపోవచ్చు. దేవుడు వింటున్నాడు. మూడవ తలంపు, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుడు వారిని విడిపించడానికి, ఆనాడు మన పితరులను విడిపించాడు దేవుడు. 430 సంవత్సరాలు కడుబానిసలుగా ఐగుప్తులో ఉన్నప్పుడు మన పితరులను దేవుడు ఎలా విడిపించాడో, మనల్ని కూడా దేవుడు విడిపించుటకు సంసిద్ధుడుగా ఉన్నాడు. విడిపించడానికి సమీపంగా ఉన్నాడు మనల్ని. ఏ ఇబ్బందుల వల్ల నువ్వు బాధించబడుతున్నా, మనుషుల వల్ల కావచ్చు, లేకపోతే బంధాల వల్ల కావచ్చు, లేకపోతే మరి అధికారుల వల్ల నువ్వు బాధించబడుతున్నా,
బాధించబడేటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తాడు. సమస్యల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తాడు, కుటుంబ సమస్య నుంచి విడిపిస్తాడు. దేవుడు మనకున్న ప్రతి బంధకాల నుంచి, ప్రతి బాండేజ్ నుంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపించగలిగినటువంటి సమర్థుడు. అటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా మరి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మీ మూలుగులు వింటూ ఉన్నాడు. మిమ్మల్ని విడిపించడానికి కాలము సమీపంగా ఉన్నదనేటువంటిది కూడా గుర్తెరుగుతూ మరి నిరీక్షణ, విశ్వాసంతో ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడు ఈ మాటలు మనందరి జీవితాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు దివ్య నాన్సీ, తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునట్లుగా దివ్య నాన్సీని దేవుడు మరి విద్యలోనూ, బుద్ధిలోనూ, దేవుని దయలో, మనుషుల దయలో మరి పాపను దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఆత్మపూర్వుడుగా నాయన స్టెఫన్ పలికినటువంటి మాటలు నేటి విశ్వాసులైనటువంటి మా అందరికీ నాయన ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసి మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని చూచుచున్న దేవుడుగా ఉన్నారు. మీరు మా బాధలు, మా మూలుగులను, మా నిట్టూర్పులు వినుచున్నటువంటి దేవా దేవునిగా మాతో ఉన్నారు ప్రభా. మమ్మల్ని ప్రతి బంధకాల నుంచి, ప్రతి బాధల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి ఆయన మమ్మల్ని విడిపించేటువంటి దేవుడుగా సమీపంగా ఉన్నారనేటువంటిది మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఏ ఉదయం అయినా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఏ పరిస్థితుల్లో నాయన మీ బిడ్డలున్న తండ్రి దేవా సమస్యలను, ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అటు వారందరినీ కూడా నాయన మీరు చూస్తున్నందుకు వందనాలు. వారిని విడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి బంధకాల నుంచి ఆయన విమోచించబోతున్నందుకు మీకే లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా మరి వారికి ఉన్నటువంటి ఏ పరిస్థితులు బట్టి అయితే నేను మీకు మొరపెడుతున్నాను, వారి కన్నీటిని నాట్యంగా మారుస్తాను మీరు సెలవిచ్చట్లుగా, వారి దుఃఖ దినాలు సమాప్తమవుతాయని సెలవిచ్చట్లుగా మీ కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ నడిపించండి. ఈ దినం తండ్రి జన్మదినం జరుపుకున్నటువంటి దివ్య నాన్సీని జ్ఞాపకం చేస్తున్నాను. దేవా, దివ్య నాన్సీ ఇలాంటి జన్మదినాలు ఇంకనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చాను. వారి తల్లిదండ్రులైనా సురేష్ గారిని బట్టి, నాయన ఆనంద్ కుమార్ని బట్టి మీకు వందనాలు. దేవా, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబం యొక్క ప్రతి అవస్థలను మీరు తీర్చండి ఆయన. దేవా, నాన్సీ విద్యలో, బుద్ధిలో, మీదయలో మనుషుల వర్ధిల్లేటువంటి కృప బిడ్డకు దయచేయమని. దేవా, ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు వెన్నంటుని నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.